ఇండియాకి తిప్పలు తప్పడం లేదు. ఎటు చూసినా కూడా పెద్ద ఎత్తున ఒక ఆందోళన కలిగించే విధంగా ఎయిర్ ఇండియా ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున ఇప్పటికే ఎయిర్ ఇండియా విమానం 171 బోయింగ్ విమానం అక్కడ అహ్మదాబాద్ ప్రాంతంలోని బీజేఎంసీ మెడికల్ కాలేజ్ని హిట్ చేసి సుమారుగా 270 మంది ప్రయాణికుల యొక్క మరణానికి కారణమైంది. ఆ రోజు నుంచి కూడా వరుసగా విమాన ప్రమాదాలు, విమానంలో హెచ్చరికలు, విమానంలో బెదిరింపులే అలజడి సృష్టిస్తున్నాయి. ప్రస్తుతానికి తాజాగా ఎయిర్ ఇండియా విమానం అటువంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. సో ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే టెర్మినల్ 3 వద్ద ఉన్నటువంటి ఫ్లైట్లో బాంబు ఉందంటూ మెసేజ్ వచ్చింది. ఎయిర్ ఇండియా 2948 విమానంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. అసలు ఏం జరిగిందనంటే ఒక టిష్యూ పేపర్ మీద బాంబు ఉన్నట్టుగా రాసి పెట్టారట అక్కడ కొంతమంది గుర్తెలిన వ్యక్తులు. వెంటనే ఆ టిష్యూ పేపర్ని పరిశీలించి విమానానికి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బెదిరింపులు ఉత్తివే అంటూ ఆఖరికి వస్తే తేల్చేశారు. ఈ విమానం ముంబై టు ఢిల్లీ వెళ్ళవలసి ఉంది. అయితే క్రియేటెడ్ ఎ స్టిర్ వెన్ ఎ క్రూ మెంబర్ ఫౌండ్ ఎ టిష్యూ పేపర్ ఇన్ ద క్యాబిన్ ఆన్ విచ్ ఏ బాంబ్ థ్రెట్ వాజ్ రిటన్. సో క్యాబిన్ క్రూ మెంబర్స్ ఏం చేశారంటే ఒక టిష్యూ పేపర్ మీద బాంబు ఉన్నట్టుగా థ్రెటనింగ్ చేసినట్టుగా ఒక వార్తను చూశారట. వెంటనే ఆ విషయాన్ని క్రూ మెంబర్స్ ఫ్లైట్ నెంబర్ 2954 ఫ్లైట్ నెంబర్ గల ఆ ఫ్లైట్కి ఈ యొక్క బాంబ్ థ్రెటనింగ్ ఉందని చెప్పి వాళ్ళంతా చెప్పుకురావడం జరిగింది. వెంటనే టెర్మినల్ 3 దగ్గర ఉన్నటువంటి ఎయిర్ ఇండియా 2948 ఆ విమానంకి బాంబ్ థ్రెట్ ఉందని చెప్పి సమాచారం చూశారు. వెంటనే సెక్యూరిటీ ఏజెన్సీ అక్కడ చేరుకున్నాయి. సో అటు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా సమాచారం అందించారు. తెల్లవారుజామునే జరిగింది అంతా కూడా. సో బాంబ్ స్క్వాడ్ అండ్ అదర్ సెక్యూరిటీ ఏజెన్సీ వర్ కండక్టెడ్ ఏ సర్చ్ ఆపరేషన్. ఆఖరికి వస్తే ఏం తేల్చారంటే ఇదంతా ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి తేల్చేశారు. గతంలో కూడా థాయిలాండ్ పుకెట్ నుంచి ఢిల్లీ వైపుగా వస్తున్నటువంటి ఒక విమానంలో కూడా ఈ విధంగానే గాల్లో ఉండగా ఆ విమానం యొక్క బాత్రూమ్ వాల్ పైన డేంజర్ బాంబ్ అని చెప్పి ఒకటి రాస్తుందట. అంటే అదొక రకంగా డేంజర్ బాంబ్ అనేది అక్కడ బాంబుకు సంబంధించి ఒక అమర్చారో లేకుంటే బాంబ్ థ్రెటనింగ్ అని భావించినటువంటి వెంటనే క్రూ మెంబర్స్ అటు పైలట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే పైలట్ ఏటీసీ నుంచి క్లియరెన్స్ తీసుకొని తిరిగి వెంటనే మళ్ళీ పుకెట్లో ల్యాండ్ అయిపోయారు. అంటే వరుస బెదిరింపులు, గోడలపై డేంజర్ అని రాయడం, ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా అందులో బాంబు ఉందని చెప్పి టిష్యూ పేపర్ మీద రాసి పడేశారట. ఇది ఆకతాయిల పనా లేకపోతే కావాలని చేస్తున్నారా లేకపోతే ఎయిర్ ఇండియాని టార్గెట్ చేశారో తెలియదు. కానీ ఏదో ఒక రకంగా ఎయిర్ ఇండియానే ఇందులో అబాస్ పాలు అవుతుంది. ఎయిర్ ఇండియాకే ఇటువంటి బెదిరింపులు వస్తూ ఉన్నాయి. టిష్యూ పేపర్ మీద రాయడం ఏంటి? నిజంగానే ఒక వ్యక్తి నిజంగా రాశాడంటే వాడు నిజంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. వాడు కూడా పెట్టిన వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే కనుక డైరెక్ట్గా మెయిల్ ద్వారా లేకపోతే ఆ టెక్నాలజీ యూజ్ చేస్తారు, లేకపోతే ఒక రకంగా థ్రెటనింగ్ కాల్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. కానీ టిష్యూ పేపర్ మీద రాసి పడేసారంటే ఎప్పటికీ అది ఒక ఆకతాయి పని అయి ఉంటుంది అనేది భావించాల్సిన అవసరం ఉంది. కానీ ఈజీగా దాన్ని కొట్టిపారేయడం. అందుకే బాంబ్ స్క్వాడ్ అధికారులు అక్కడ చేరుకున్నారు. వెంటనే తనిఖీలు చేపట్టారు. అంతా క్లియరెన్స్ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ విమానాన్ని మరొక ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. సో వరుస ఘటనలు, ఒకటి కాదు రెండు కాదు, ఎయిర్ ఇండియా విమానాలు ఇటువంటి వరుస ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఫుకెట్ నుంచి ఢిల్లీ వైపుగా వస్తున్నాం, ఇదే జరిగింది. ఇప్పుడు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళవలసిన విమానంలో కూడా ఇదే జరిగింది. ఎయిర్ ఇండియా విమానం 2954 విమానం నెంబర్లో గల బాంబ్ థ్రెటనింగ్ ఉందని చెప్పి ఒక టిష్యూ పేపర్ మీద రాసి పడేశారట. ఆ టిష్యూ పేపర్ని క్రూ మెంబర్స్ చూసి వెంటనే బాంబ్ స్క్వాడ్కి సమాచారం ఇస్తే బాంబ్ స్క్వాడ్ వచ్చి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించింది. ఇది కంపల్సరిగా ఆకతాయిల పనునే ఉంటుందనేది మాత్రం తెలిసినప్పటికీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే మరొకసారి దాని ప్రయాణం సాగించాల్సిందే. ఎస్, మా ప్రతినిధి మధు ఉన్నారు అందుబాటులో. మధు, ఏంటి వరుస విమానానికి సంబంధించిన బెదిరింపులు, తనిఖీలు, ఈ బాంబ్ బెదిరింపులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. దాంట్లో మరీ ముఖ్యంగా ఎయిర్ ఇండియాని టార్గెట్ అవుతోంది. ఏంటి ఎయిర్ ఇండియాని ఎవరైనా టార్గెట్ చేశారా? బాత్రూమ్ వాల్స్ పైన డేంజర్ బాంబ్ అని రాయడం, టిష్యూ పేపర్ల పైన బాంబ్ బెదిరింపులకి పాల్పడడం, ఏంటి ఎలా చూడాలి ఈ ఘటనల్ని? ఎగ్జాక్ట్లీ, ఎయిర్ ఇండియాకు నిజంగానే వరుస వివాదాల్లో పడతా ఉంది. ఎయిర్ ఇండియా ప్రతిసారి వార్తల్లో నిలుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అహ్మదాబాద్ లో ఫ్లైట్ కి సంబంధించినటువంటి ఘటన ఒక విషాద ఘటనగా మారినటువంటి పరిస్థితి. దాదాపు అందులో ఒక్కరు మినహాయించి మిగతా వారంతా కూడా మృతి చెందినటువంటి ఘటన. తర్వాత మొన్న ఒకటి ఇలాగే బాంబు బెదిరింపు చేశారు. తనిఖీలు చేసి ఎలాంటి బాంబు లేదు, ఫేక్ కాల్ గా నిర్ధారించారు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతాల్లో మరొక బాంబు బెదిరింపు రావడం, టిష్యూ పేపర్ రావడంతో కదా అలర్ట్ అయ్యారు. సెక్యూరిటీ అంతా కూడా సెక్యూరిటీ చేశారు. మొత్తం ఇదంతా కూడా అలర్ట్ కి సంబంధించినటువంటి విషయంలో బాంబ్ స్క్వాడ్ డిటెక్ట్ చేశారు. మొత్తం ఎక్కడ కూడా ఏమీ లేదని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ కి కూడా క్లియరెన్స్ ఇచ్చి చేశారు. ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారి సురక్షితం కోసం తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఇలాంటి ఫేక్ కాల్స్ కి భయపడాల్సినటువంటి అవసరం లేదంటూనే
156 మంది గతంలో ఉన్నటువంటి ఫ్లైట్ కి ఎట్లయితే క్లియరెన్స్ ఇచ్చారో ఇప్పుడున్నటువంటి ఫ్లైట్ కూడా బెదిరింపు వచ్చిన ఫ్లైట్ కూడా క్లియరెన్స్ ఇచ్చారు, ఫేక్ కాల్స్ గా తెలిసారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ముంబై నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో క్యాబిన్ క్రూ కి సంబంధించినటువంటి ఒక టీమ్ మెంబర్ కి, క్యాబిన్ క్రూ పనిచేసేటువంటి ఆ వ్యక్తికి వేరే విమానంలో ముంబై నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి విమానంలో వాళ్ళ క్యాబిన్ లో 2954 అనేటువంటి ఫ్లైట్ క్యాబిన్ లో ఇది కనిపించింది. ఏమని, మేము 2948 ఫ్లైట్ నెంబర్ లో బాంబు అమర్చాము అనేది టిష్యూ పేపర్ రాశారు. ఏం రాశారు అక్కడ అంటే, ఎయిర్ ఇండియా 2948 at T3 బాంబు దాడి జరగబోతోంది అనే రకంగా హెచ్చరికగా రాశారు. అంటే వేరే ఒక విమానంలో నెక్స్ట్ రాబోతున్నటువంటి విమానానికి సంబంధించి ఈ బాంబు దాడి జరగబోతోంది అనేది రాసి ఉంచారట. అంటే ఇది ఎవరి పని అయి ఉంటుంది, నెక్స్ట్ వచ్చే ఫ్లైట్లో రాబోతోంది అనేటువంటి విషయం ఇక్కడ టిష్యూ పేపర్లో పంపించడం ఏంటి, ఈ ఫ్లైట్లో ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఏంటి? ఎగ్జాక్ట్లీ సమాచారం తెలియగానే ఢిల్లీకి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఇమీడియట్ గా అలర్ట్ అయ్యారు. ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యారు, రంగంలోకి దిగారు. సెక్యూరిటీ చెకింగ్స్ అన్ని అయ్యాయి, ఈ బాంబ్ స్క్వాడ్ దిగారు. మొత్తం సెక్యూరిటీ ఏజెన్సీ కండక్ట్ చేసిన తర్వాత ఎలాంటి బాంబు లేదు, ఇది ఫేక్ కాల్, హాక్స్ కాల్ గా నిర్వహించుకున్న ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్, కావాలని తప్పుడు సమాచారం ఇచ్చి భయాందోళనకు గురి చేశారు అనేటువంటి నిర్ధారించుకున్న తర్వాత ఎయిర్ ఇండియా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ సెక్యూరిటీ అలర్ట్ విషయం అంటే ఒక స్పెసిఫిక్ అని కాకుండా ప్రయాణికుల విషయంలో ఖచ్చితంగా బాంబు కాల్స్ వచ్చినప్పుడు, థ్రెటనింగ్స్ వచ్చినప్పుడే కాదు, ప్రతిసారి సెక్యూరిటీ అలర్ట్ లో భాగంగా పూర్తి చెకింగ్ అయిన తర్వాతనే లోపలికి సమాచారం అంతా ఓకే అయిన తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదంతా ఫేక్ కాల్స్ గా అయినప్పుడు కాల్ వచ్చినందుకు మళ్ళీ అలర్ట్ గా చెకింగ్ చేసినప్పటికీ కూడా మరొకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకటి విషాదం ఏంటంటే వరుసగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ కే ఇలాంటి ఘటనలు ఎదుర్కోవడంతో ప్రయాణికులు కూడా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. పదే పదే ఎయిర్ ఇండియా కూడా వార్తల్లో నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్ మను. సో ముంబై నుంచి ఢిల్లీ వైపుగా వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం 2954 విమానంలో ఉన్నటువంటి క్యాబిన్ మెంబర్కి అతని క్యాబిన్లో ఒక టిష్యూ పేపర్ పైన రాసి ఉంచారు. 2948 నెంబర్ గల విమానానికి నెక్స్ట్ ఒక బాంబు బెదిరింపు ఉందని చెప్పి ఆ టిష్యూ పేపర్ రాసి పంపారట. సో ఆ టిష్యూ పేపర్ చూసిన తర్వాత వెంటనే ఆ క్యాబిన్ క్రూ మెంబర్ ఆ పైలట్కి సమాచారం నుంచి అటు నుంచి ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకుంది, బాంబ్ స్క్వాడ్స్ అక్కడికి చేరుకున్నారు. ఆ ఫ్లైట్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మరొక ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అదంతా కూడా హాక్స్ అని చెప్తున్నారంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నారు. రీసెంట్గా ఇంట్రెస్టింగ్గా సోషల్ మీడియాలో ఒక రీల్ వైరల్గా మారింది. ఒక ఇద్దరు జంట భార్యాభర్తలు కలిసి ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. భర్త నాకు చాలా భయంగా ఉందని చెప్పి కామిక్ వేలో వాళ్ళంతా రికార్డ్ చేశారు. నాకంత కొంత భయంగా ఉంది, నాకు చాలా భయాందోళనగా ఉందంటే, ఎందుకంటే ఆ రెండింటి వల్లే అంటున్నాడు. ఏంటి ఆ రెండంటే కనుక వాళ్ళు కూర్చున్నటువంటి ఆ సీట్ పక్కనే బయట నుంచి వ్యూలో కనబడుతోంది, అక్కడ విమానం రెక్క కనబడుతుంది. ఆ రెక్కకి 2 ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. ఏంటి అంటే ఆ ప్లాస్టర్లు వేశారు. ఇది బస్ అనుకున్నాడా లేకుంటే తిరిగే కార్ అనుకున్నాడా, ఈ విమానానికి ప్లాస్టర్ వేయడం ఏంటి, ఇంత హెవీ స్పీడ్ జర్నీలో ఉన్నాం మనము, సో అది ఆ ప్లాస్టర్ ఉడిపోతే పరిస్థితి ఏంటి, ఇంత ఘోరంగా ఉంది ఏంటంటే కూడా వాళ్ళు కామిక్ వేలో దాన్ని రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ రీల్ నేను చూశాను. సో అంటే ఎంత కామిక్గా మారిపోయింది విమాన ప్రయాణాల సిచ్యువేషన్ అంటే, నిజంగా వీడియోలో కనిపించింది 2 ప్లాస్టర్లు కనిపించాయి రెక్కకి. సో అవి కనుక ఊడిపోతాం పరిస్థితి ఏంటంటే కూడా కొంత కామిక్ వేలో వాళ్ళు రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. సో చాలా ఇంత కామిక్ వే మారిపోయింది, ఇంత కామిక్గా, ఇంత డేంజరస్గా. అసలు విమాన ప్రయాణాలు అంటేనే ప్రజలకి ఒక రకంగా అది కామెడీయా లేకుంటే భయమా, ఏదో రకమైనటువంటి ఒక తప్పుడు ఆలోచన అయితే వస్తోంది విమాన ప్రయాణాల పైన. సో మీ అభిప్రాయం ఏంటి? వరుస విమాన ప్రమాదాల రకంగా బాంబు బెదిరింపుల పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.